90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. కనిపించిన కుటుంబ సభ్యులను కాదనుకొని ప్రేమే గొప్పది, తన ప్రేమించిన వాడే సర్వస్వం అంటూ చాలామంది యువతులు నేటికి కూడా చేజెత్తులా తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూపించబోయే ఈ మనిష ఉదంతం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నవాడు అష్ట కష్టాల పాలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా కూడా తన కుటుంబ సభ్యులకు ఏనాడు చెప్పుకోలేదు. మరోవైపు కుటుంబ సభ్యులకు ఎదిరించి పెళ్లి చేసుకున్న తాను కుటుంబ సభ్యులకు తన ముఖం చూయించుకోలేక తనలోనే తాను వేదన పడుతూ కట్టుకున్న వాడి హింసలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకోవడంతో ఇక జీవితమే చాలించాలనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం మనీష సంబంధించిన అంత్యక్రియలు నిన్న బంధువుల అశ్రునయాల మధ్య తమ గ్రామం పోరుమలలో తీవ్ర విషాద వాతావరణంలో జరిగాయి. ప్రస్తుతం మనతో పాటు మనీష తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళ ఫాదర్ అయితే ఆకుల మల్లయ్య గారు ఆర్ఎంపీగా చేస్తున్నారు, అలాగే తల్లి అంగన్వాడీగా పనిచేస్తున్నారు. వారిని కదిలిస్తే ఇక వారి బాధ మాత్రం వర్ణాతీతంగా ఉంది. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, మనీష ప్రేమ పెళ్ళి ఎప్పుడు చేసుకుంది, అసలు వీళ్ళు అడ్డుపడలేదా, వాళ్ళు నచ్చజెప్పలేదా, ఎనడైనా తన కట్టుకున్నవాడు పెడుతున్న హింసలను వీళ్ళపై ఏ రోజైనా చెప్పుకొని బాధపడిందా, వారి మాటలను తీసుకుందాం. నమస్తే మల్లయ్య గారు. అసలు ఎప్పుడు చేసుకుంది ప్రేమ వివాహం మీ కూతురు? 2024 ఫిబ్రవరి 14వ తారీఖున మాకు తెలియకుండానే చేసుకుంది. మేము కాలేజీలో చదువుకుంటుందని మేము అనుకుంటున్నాం, కానీ కాలేజీలో చదువుకుంటూ వాళ్ళు చేసుకున్నారు. అది మాకు తెలియకుండా మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము అప్పుడు పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళను ఎంక్వైరీ చేస్తే అప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అనేది మాకు అప్పుడు తెలిసిందే. మాకు అప్పటిదాకా కూడా ఏం తెలియదు. అంటే పోలీసులు చెప్తున్నారు, వాడు ఎవరైతే ప్రేమికుడు సంపత్ ఉన్నాడో, ఈమె పెళ్లి చేసుకున్నవాడు, వాడు చాలా వాడు ఒక ఉన్మాదమైన మనస్తత్వం అనేదని పోలీసులు చెప్తున్నారు. మీ కూతురు తను పడుతున్న ఇబ్బందులు ఏనాడైనా మీతో చెప్పే ప్రయత్నం చేసింది? అసలు ఎన్నడూ కూడా చేయలేదు. మేము మా పాప పడుతున్న మాకు బయటి వాళ్ళతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము పోయి వాళ్ళని తెలుసుకున్న కూడా ఆమె ఎన్నడూ కూడా చెప్పలేదు. మేము మంచిగానే కలిసి ఉంటున్నాం, మంచిగా చూసుకుంటున్నాం అనేది చెప్పింది తప్ప ఇబ్బంది పెడుతుండో అనేది అలాంటిది ఏం చెప్పలేదు. అది ఒక పేరెంట్గా అంటే మీకు తన కూతురు బాగోగులు ఎలా ఉంది, ఏం సంగతో చూసుకోవడానికి అయితే ఒక ఉంటుంది, మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా ఏమన్నా ప్రయత్నించారు ఎప్పుడైనా మీరు? చాలా ప్రయత్నించినాం. ఆమెకే ఇక ఆమె మమ్మల్ని కాదని వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆమె అన్ని విధాలా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిపోయింది. కానీ మమ్మల్ని వదిలిపెట్టిపోయింది కాబట్టి సరే ఆమె సంతోషంగా ఉన్నా కూడా మేము చాలా సంతోషపడతాం. కాకపోతే మధ్య కొన్ని వస్తున్నట్టున్నాయి, కానీ సమస్యలు మాకు డైరెక్ట్ అయితే చెప్పలేదు. అట్లా అంటే ఒక తల్లిగా మీకైనా చెప్పుకునేది అమ్మ, మీ కూతురు ఎప్పుడైనా పడుతున్న ఇబ్బందులు కానీ, సంపద అన్నట్టు వాడికి పెడుతున్న హింసలు కానీ, ఇంకా ఏదైనా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని తెలిసింది, ఎప్పుడైనా మీకు తల్లిగా మీకైనా చెప్పుకునే ప్రయత్నం చేసింది? లేదండి, మాకు కూడా ఏ రోజు చెప్పలేదు. ఎన్నోసార్లు అడిగినాం. నాకు చెప్పకపోతే వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా ఎవరైనా చెప్పుద్దేమో అని చాలాసార్లు వేరే వాళ్ళతో కూడా ప్రయత్నం చేసిన. అయినా కానీ తను ఏ రోజు కూడా నేను బాగోలేనంటే మా పేరెంట్స్ బాధపడతారనే ఉద్దేశంతో తను ఏ రోజు కూడా తన ఇబ్బందిని ఎవరితో షేర్ చేసుకోలేదు. అలా ఒక్కరికి షేర్ చేసుకున్న ఈరోజు నా కూతుర్ని ఈ పరిస్థితిలో చూడకపోదును. ఒక గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అలా నమ్మింది. సిన్సియర్గా ప్రేమించి నా కూతురు నాకు దూరం అయింది. నా కూతురు ఎలాంటి శిక్షలు అనుభవించిందో, మానసికంగా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పడిందో అంతకన్నా ఎక్కువ పడాలి. జీవితంలో బయటికి రాకూడదు. నేనెట్లా నా కూతురు దూరమైనా తను కూడా వాడు కూడా ప్రపంచానికి దూరం కావాలంతే. ఈ లోకంలో బయటికి ప్రపంచం వాడు చూడకూడదు. ఇక కోరుకున్నది అదొకటి. అంటే ఒక తల్లిగా మీరు ఇప్పుడు సమాజంలో చాలామంది యువతులు ఇలానే మోసపోతున్నారు, వాళ్ళకంతా ఏం సలహా ఇస్తారు? మీరు ప్రత్యక్షంగా ఆ బాధ అనుభవించారు, మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఇప్పటికైనా ఎవరైనా ఏ కూతురైనా తల్లిదండ్రులు మోసుకుని తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని కోరుకుంటున్నానండి. ఎంతసేపటికైనా ఒక ఫ్రెండ్లీగా తల్లిదండ్రుల తర్వాతనే ఎవరినైనా నమ్మాలని కోరుకుంటున్నాను. బయట వాళ్ళని నమ్మి మోసపోవద్దని, ఎంతసేపటికి తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లలు బాగుపడతారని అనుకుంటున్నాను. అది
అంటే మీ కూతురు చనిపోయే ముందు ఒక ఇన్స్టా రీల్ పెట్టిందండి. ఆ రీల్లో మా తండ్రి మీ పైన ఎంత ప్రేమ ఉందో ఆ రీల్ ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ఎటువంటి బాండింగ్ ఉన్నది ఇద్దరి మధ్య, మీకు మీ కూతురికి మధ్య? మాకు చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే అతి ఇష్టమైన ప్రేమే ఉండదండి. అదేవిధంగా మా పిల్లలకు ఏమైనా చదువు చెప్పేయడం కోసమే బయట వచ్చాడు. మాకు వ్యవసాయం లేదు, కానీ ఏం పని అలాంటివి చేసేది లేదు. అదే నమ్మకం మీద పిల్లలను స్టడీ విషయంలో పంపించను, అంతేగాని వేరే విషయం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మా వల్ల ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళను ఫస్ట్ ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అది నమ్మాలి. పిల్లలు కూడా ఇవాళ టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఇప్పుడు దానికి వాళ్ళు ఆకర్షితులయ్యి అన్ని విధంగా పోతుర్రు. పోయినా కూడా ఫస్ట్ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మన దేశం కాదు వేరే దేశం పోయి కూడా బతుకుతుర్రు. అట్లా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా కూడా. ఓకే, అది ఇప్పుడు ఫైనల్గా వానికి ఎటువంటి శిక్ష వేయాలంటారు? అసలు వాడిని ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటారు సమాజంలో? నమ్మి మోసం చేసిన మీ కూతురు నమ్మించి మోసం చేశారు. మంచిగా చూసుకుంటా అని చెప్పిండు, టార్చర్ పెట్టిండు, మానసికంగా మీతోని ఫోన్లో కూడా మాట్లాడించేవాడని కదా తెలుస్తూ ఉంది. ఇంక చాలామంది మహిళలతో కూడా మిస్బిహేవ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అసలు ఏం చేయాలంటారు వాడిని? ఇప్పుడు ఫస్ట్ ముందట పిల్లలు చదువుకునే పిల్లలు ఫస్ట్ ఇలాంటి మోసాలకు కానీ ఇలాంటి మాటలకు కానీ ఫస్ట్ వాళ్ళని నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళను నమ్మకూడదు. ఇప్పుడు మేము అనేది వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. మాకు జరిగినటువంటి అన్యాయానికి మిగతా పిల్లలు కూడా జరగకూడదు. వాళ్ళ తండ్రులకు చెప్పేది అదే, పిల్లలకు కూడా చెప్పేది కూడా మేము అదే. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. కఠినమైన శిక్షణ వేయాలి. సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు నా కూతురు కానిస్టేబుల్ ట్రైనింగ్ తీసుకుంది, కష్టపడి పనిచేసింది, ఈవెంట్స్లో వెళ్ళింది, సున్నితమైన మనసు. కానీ నేను జాబ్ చేస్తా అమ్మా అంటే నేను కోచింగ్ ఇప్పించి అన్నీ చేసిన మెయిన్స్లో వచ్చింది. లాస్ట్ మూమెంట్లో చివరిలో తనకు జాబ్ రాలేదు, లేకపోతే ఈ సిచ్యువేషన్ కూడా రాకపో. తను అంత టాలెంట్ ఉన్న పర్సన్ ఈరోజు సూసైడ్ చేసుకుంటుంది అంటే నేను నమ్మను సార్. నా కూతుర్ని వాడే చంపిండు నేను. కాబట్టి నా కూతురికి న్యాయం జరగాలి, నా కూతురు ఆత్మ శాంతించాలి. మా మేము పడే బాధని తల్లిదండ్రులు తెలవాలి, పిల్లలకు కూడా తెలవాలి. సమాజంలో ఇలాంటి మూర్ఖులన్నీ తొందరగా పట్టుకొని అందరికీ న్యాయం చేయాలనిపిస్తుంది. ఇది మనిష తల్లిదండ్రులు చెప్తున్నారు. ఖచ్చితంగా మా కూతురు మనిష ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదు. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో మిస్టరీ ఉంది, దాన్ని ఛేదించాలి. దీని అంతటికీ కారణమైన నమ్మించి మోసం చేసిన సంపదనైతే కఠినంగా శిక్షించాలి. తమ కూతురు తమకు లేని లోటు ఏ విధంగా ఉందో అతనికి కూడా శాశ్వతంగా సమాజానికి దూరం అయ్యేలాగా అలాంటి శిక్షలు విధించినప్పుడు ఇటువంటి జరుగుతాయి. ఇప్పటికైనా ప్రేమికులు చాలామంది తల్లిదండ్రులని తర్వాతనే ఎవరైనా అని భావించాలి. ప్రేమ ముసుగులో గొర్రెను కసాయి నమ్మి తమ తల్లిదండ్రులకైతే విషాదాన్ని నింపొద్దని చెబుతూ ఉన్నారు. అయితే మొత్తంగా ఈ మొత్తం ఇష్యూలో అయితే తన నాన్నపై ఉన్న ప్రేమనైతే తన రీల్ రూపంలో అయితే మనిషి చివరి రోజు ఒక తెలియజేసింది. తన నాన్నతో గడిపిన క్షణాలను నాన్నతో ఒకసారి మాట్లాడాలని ఉందని కూడా తన ఆశనైతే కోరికను ఇన్స్టా రూపంలో పెట్టింది. కానీ వీళ్ళకైతే ఫోన్ చేయలేకపోయింది. తాను నమ్మినవాడు మోసం చేశాడు, ఇక మా కుటుంబ సభ్యులను ఎదిరించి నేను వారితో వెళ్ళిపోయాను, సో వాళ్ళకు నా ముఖం చూయించుకోవాలని లోపల కుమిలిపోతూ తనలో తానే మానసికంగా తీవ్రంగా మనోవేదనకు గురైన పరిస్థితి నేపథ్యంలోనే ఈ ఉదంతం అయితే చోటు చేసుకుంది. మొత్తానికైతే ఈ మనిష ఉదంతం అయితే చాలామంది ప్రేమ పేరుతో ఆకతాయిలకు వలలో పడుతున్న చాలామంది అమ్మాయిలకైతే ఒక మనిష ఉదంతం అయితే ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు, తల్లిదండ్రులను తప్ప ఇంకెవరిని నమ్మొద్దని కూడా వీళ్ళంతా వేడుకుంటున్నారు. మొత్తానికి శిక్ష అయితే కఠినంగా పడాలి. సంపత్కు తన కూతుర్ని తీవ్రంగా మానసిక వేదనకు గురిచేసి హత్య చేశాడా లేకపోతే ఆత్మహత్య చేశాడా పోలీసుల విచారణ తేలుతుంది. కానీ అతనికి మాత్రం దీనంతటికీ కారణం కూడా మొత్తం సంపదే కారణం. సంపత్కు తీవ్రమైన కఠినమైన శిక్ష పడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి.